ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యేసయ్య సెలవిస్తున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. ఈరోజు మనము సజీవంగా ఉన్నాము అంటే యేసయ్య జీవమై ఉన్నాడు గనుక. మనము నీతి నిజాయితీగా యథార్థంగా ప్రశాంతంగా ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే యేసయ్యలో సత్యము ఉన్నది గనుక. మనము ఆయన మార్గంలో నడుస్తున్నాము గనుక, ఆయన మార్గంను అనుసరిస్తున్నాము గనుక, ఆయన చిత్తమును నెరవేరుస్తున్నాము, ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాము, ఆయన చిత్త ప్రకారము మనం జీవిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ముందుకు సాగిపోతున్నాము గనుక ఆయన మార్గమై ఉన్నాడు. కాబట్టి నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అని ప్రభువు తన వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. విశ్రాంతి దినమున సమాజ మందిరంలో యేసయ్య బోధిస్తున్నాడు. ఆయన బోధించేటప్పుడు 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ అచట ఉన్నది. దేవుని బోధలు సక్రమంగా వింటున్నది. ఒకప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద నివసించేటటువంటి కాలంలో విశ్రాంతి దినమున సమాజ మందిరంలో కూడుకునేవారు. విశ్రాంతి దినము శనివారము వస్తుంది. ఆదివారము ప్రభు దినము, పునరుద్ధాన దినము. యేసు ప్రభు మరణించిన తర్వాత తిరిగి 3వ దినంలో లేచిన తర్వాత మన కోసము స్థలం సిద్ధపరచడానికి పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వారు సమాజంగా ఆదివారం రోజు కూడుకుంటున్నారు. ఆదివారం రోజు పునరుద్ధాన దినము. పునరుద్ధాన దినం నాడు సమాజ మందిరంగా కూడుకుంటున్నారు. కాబట్టి యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు, నివసించినప్పుడు సమాజ మందిరంలో శనివారం కూడుకునేవారు. అలా సమాజ మందిరంలో యేసయ్య పరలోక రాజ్యపు సువార్తను ప్రకటించుచున్నప్పుడు సమాజ మందిరానికి అనేకులు వచ్చి ఆయన బోధలు వింటున్నారు. అలా వింటున్న వారిలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఉన్నది. ఆమెను బలహీనపరచు దయ్యము పట్టి నడుము వంగిపోయి ఎంత మాత్రమును నిలవబడలేక ఉన్నది. కాబట్టి యేసయ్య బోధిస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలో ఆమె కూడా ఉన్నది. ఆ క్షణంలో యేసయ్య ఆమెను చూచాడు. దగ్గరికి పిలిచి, అమ్మా, నీవు బలహీనపరచు దయ్యం నుండి విడుదల పొంది ఉన్నావు, కాబట్టి నీవు లేచి చక్కగా నిలబడుము అని సెలవిచ్చాడు. కాబట్టి వెంటనే ఆమె బలహీనపరచు దయ్యం నుండి విడుదల పొందింది. చక్కగా నిలబడే విధంగా యేసయ్య ఆమెను స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆమె వంగిపోయి ఉండలేదు, చక్కగా నిలబడింది. ఎందుకంటే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు, బలహీనపరచు దయ్యం నుండి విడుదలను అనుగ్రహించాడు. కాబట్టి ఆమెను దేవుడు స్వస్థపరిచి ఆమెకు గొప్ప విడుదలను అనుగ్రహించాడు. యేసయ్య బోధ వినడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలను చూసి ఎంతగానో సంతోషిస్తారు. బలహీనపరచు దయ్యం నుండి ఆ స్త్రీ విడుదల పొందింది కాబట్టి ఆమె కూడా ఎంతగానో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేని చేత బంధింపబడ్డావు? దేని చేత నువ్వు బలహీనమైపోయావు? అప్పుల సమస్యలో కూరుకొని బలహీనమైపోయావా? ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ బలహీనమైపోయావా? అనారోగ్య సమస్యలతో బలహీనమైపోయావా? దేని విషయంలో నువ్వు బలహీనమైపోయావో దానిని యేసయ్య యొద్దకు తెచ్చి ఆయన ముందర పెట్టి ప్రార్థన చెయ్యి. దేవుడు దాని నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. అనారోగ్య సమస్య అయితే అనారోగ్య సమస్య నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. అప్పుల బాధ అయితే అప్పుల బాధ నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఆర్థిక సమస్యల నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. కష్టాలు అనుభవించడము, అవమానాలు అనుభవించడము, నిందల పాలవడము,
దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి వాటన్నిటి నుండి దేవుడు మనకు విడుదలను అనుగ్రహించగలడు. మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి.